మన బాడీకి మినిమం ఎంత ఎనర్జీ కావాలి మన బాడీ పనిచేయడానికి అనేదాన్ని బిఎంఆర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హార్ట్ పనిచేయడానికి కొద్దిగా ఎనర్జీ కావాలన్నా పంపింగ్ చేస్తుంటుందా? ఏదైనా ఇప్పుడు బైక్ పెట్రోల్ లేకుండానో వెళ్తుందా? వెళ్దు. అదేవిధంగా నా బాడీ పనిచేయాలంటే కూడా నాకు కొద్దిగా ఎనర్జీ కావాలి. ఓకే. నా హార్ట్ పనిచేయాలన్నా, నా సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేయాలన్నా, నా కిడ్నీస్ పనిచేయాలన్నా, లివర్ పనిచేయాలన్నా, బ్రెయిన్ పనిచేయాలన్నా ప్రతిదీ కూడా ఎనర్జీ కావాల్సిందే. ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే. సో ఆ మినిమం ఎనర్జీ ఎంత కావాలి నాకు? నేను గమ్మని తిని పడుకుంటున్నా, బయట ఏం పనులు చేయట్లే, అయినా కూడా నా బాడీకి ఎనర్జీ కావాలి, నా బాడీ పని చేయడానికి. ఆ మినిమం ఎనర్జీ రిక్వైర్డ్నే బిఎంఆర్ అంట. ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1500 అనుకోండి మీ బాడీ బిఎంఆర్ అంటే మీకు రోజుకి 1500 క్యాలరీలు కావాలనుకోండి. ఓకే. మీ బాడీ పని చేయాలంటే ప్లస్ మనం దానికి తోడు ఇంకేం చేస్తాము? నేను నడిచాను, బరువులు ఎత్తాను, ఎక్సర్సైజ్ చేశాను, స్పోర్ట్స్ ఆడాను, మెట్లు ఎక్కాను, వీటన్నిటికి కూడా ఖర్చే కదా. ఓకే. ఎనర్జీ కావాలి, ఎక్స్ట్రా ఎనర్జీ. ఆ ఎక్స్ట్రా ఎనర్జీని మనం రోజులో చేస్తాం. అది యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటే. సో రోజుకి నాకు ఎంత కావాలి టోటల్ క్యాలరీలు, బాడీకి ఎంత ఎనర్జీ కావాలి నాకు రోజుకంటే నా బిఎంఆర్ ప్లస్ నేను చేసే ఎక్స్ట్రా పనులు ఒక 500 క్యాలరీలు చేస్తాను అనుకుందాం ఎక్స్ట్రా పనులు. సో ఇప్పుడు నాకు టోటల్గా ఎంత కావాలా? 2000 క్యాలరీలు నా బాడీకి కావాలా? ఒకవేళ నేను 2000 తినకుండా 2500 తిన్నాను అనుకుందాం, ఏం జరుగుతుంది? వెయిట్ పెరుగుతా. అర్థమవుతుందా? ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే. నాకు 2000 కావాలి కానీ నేను 1500 తింటున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? వెయిట్ తగ్గుతా. అంతేనా? పేపర్ మీద పేపర్ మీద మాట్లాడుకుంటే దిస్ ఈజ్ హౌ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది ఇలాగే ఉంటుంది. మన బాడీకి ఎంత ఎనర్జీ కావాలి, నేను ఎంత ఇస్తున్నా. ఒకవేళ ఎక్కువ ఇస్తుంటే, అవసరానికి మించి ఇస్తుంటే వెయిట్ పెరుగుతాం, తక్కువ ఇస్తుంటే వెయిట్ తగ్గుతాం. ఇది నంబర్లుగా థియరిటికల్గా. కానీ జనరల్గా పీపుల్ ఏం చేస్తారు? ఆ, మీకు ఎలా తెలుసుకోవాలి సార్ నేను బిఎంఆర్ అంటే? మీకు ఇప్పుడు వెయింగ్ మిషన్స్ వచ్చేసినాయి, నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను మీకు. ఓకే. అమెజాన్లో దొరికేస్తున్నాయి వెయింగ్ మిషన్స్. ఓకే. సో మేము ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం ఒక సైట్ పెట్టి. ఓకే. సో దట్ మళ్ళీ అందరూ ఏదో మీరే ప్రమోట్ చేయండి అంటే మీరే చూసి తీసుకోవచ్చు. రేటింగ్స్ ఎక్కువ ఉండేది చూసి తీసుకోండి అమెజాన్లో. అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది చూసుకొని రేటింగ్ బాగుండేది తీసుకోండి. 800 900కి వచ్చేస్తున్నాయి వెయింగ్ మిషన్స్ విత్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దాని మీద ఎక్కి నిలబడితే మీకు బాడీ మాస్, ఫ్యాట్ మాస్, స్కెలిటల్ మాస్, వాటరు, మీ బిఎంఆర్ కూడా వచ్చేస్తుంది దాంట్లో. ఎగ్జాక్ట్గా అని చెప్పలేము కానీ అప్రాక్సిమేషన్. ఓకే. కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, +or -5% ఉంటుంది. అంత అక్యురేట్గా అవసరం లేదు, మనం ఏమి రోబోటిక్ సర్జరీలు చేయట్లేదు, రాకెట్ వదలట్లేదు కాబట్టి. సో ఇంచుమించుగా 5% అటు ఇటుగా చెప్పేస్తాయి రీడింగ్స్. సో బెస్ట్ దాంట్లో తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే, చాలా మంది మనము వెయిట్ లాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఫుడ్ తగ్గిస్తుంటాం. అంతేనా? మీరు డైట్ అంటే రేపటి నుంచి ఏం చేస్తారు? రేపటి నుంచి నేను డైట్ చేయాలా, లేదు ఈరోజు నుంచి డైట్ చేయాలంటే ఏం చేస్తాం? నేను చెప్పాను కదా ఒక ముద్ద తగ్గిమని, తగ్గించినారు అనుకుందాం, అట్లా కొంచెం తగ్గించేద్దాం స్లోగా నేను వెయిట్ లాస్ అయిపోతాను అనుకుంటుంటే అలా కారు. ఎందుకు అనేది చెప్తాను నేను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లాస్ అవుతుంటే ఫ్యాట్ లాస్ అవుతున్నామా, మజిల్ లాస్ అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. బరువు ఎట్ట ఒకటి తగ్గినంలే అట్ట కాదు, మజిల్ తగ్గకూడదు కదా. మజిల్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. మన లాంజిటివిటీ అంటే మనం ఎన్ని రోజులు హెల్తీగా బతుకుతాం అనే దానికి నేను ఆల్రెడీ 2 విషయాలు చెప్పున్నాం మీకు. మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, బోన్ బ్యాంక్, కాల్షియం బ్యాంక్ ఎంత బలంగా ఉంది, డిపాజిట్లు ఎంత బాగున్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో, కాల్షియం బ్యాంక్లో, మజిల్ బ్యాంక్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఈ రెండింటిని బేస్ చేసుకొని మీ లాంజిటివిటీ 100 ఏళ్ళు బతకడం గురించి కాదు, 100 ఏళ్ళు ఎలా బతికామనేది ఇంపార్టెంట్. ఎంత హెల్తీగా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. సో దానికి హెల్తీ ఏజింగ్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. మీ బోన్ బ్యాంక్, కాల్షియం బ్యాంక్, మజిల్ బ్యాంక్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ మనము అందుకని మజిల్ లాస్ కాకూడదు, ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఓకే. వెయిట్ లాస్ అనేదే రాంగ్ కాన్సెప్ట్, ఫ్యాట్ లాస్ అనేదే రైట్ కాన్సెప్ట్. నేను 10 కేజీలు తగ్గాలనుకుంటే 10 కేజీలు ఫ్యాట్ తగ్గాలి బాడీలో, మజిల్ ఏదో ఒకటి తగ్గి నేను ఎట్టొకటి తగ్గానులే అలా కాదు. అర్థమవుతుందా? సో ఏంటి కాన్సెప్ట్ బిఎంఆర్ అనేది అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి 2000, మీకు ఎగ్జాంపుల్ కోసం 2000 క్యాలరీలు కావాలి. ఓకే. నేను 2000 తింటుంటే నేను వెయిట్ పెరగను తగ్గను, మెయింటైన్ అవుతుంది. ఒకవేళ నేను 2.5 తింటుంటే వెయిట్ పెరిగిపోతా, ఒకసారి 1500 తింటుంటే వెయిట్ తగ్గిపోతాం. దిస్ ఈస్ హౌ వీ థింక్. మనం అనుకునేది ఇలాగే, అందుకనే తగ్గించి తింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు 2000 క్యాలరీలు కావాలి, 4 ఇడ్లీలు తింటే వస్తుంది అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. సో మీరు డైట్ చేస్తాను నేను తగ్గాలని ఏం చేస్తారు? 3 ఇడ్లీలు తినడం స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి. అంటే ఫుడ్ తగ్గించినారు. బాడీ ఏం చేస్తుంది? అరే నాయన ఇది తినట్లేదని, కానీ బాడీకి 2000 కావాలి కదా. సో ఏం చేస్తుంది? ఫ్యాట్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ తీసుకోగలుగుతుందా? తీసుకోలేదు. ఫ్యాట్కి యాక్సిస్ ఉండదు.
ఎందుకు ఉండదంటే ఆ కాన్సెప్ట్ ఇన్సులిన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్ తింటుంటే పిండి పదార్థాలు, ఇడ్లీలు అంటే పిండి పదార్థాలైనా, ఇడ్లీ కాకపోతే రైస్ కాకపోతే ఇంకోటి చపాతీ ఏదైనా, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్. ఇది తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ తయారవుతుంది. ఇన్సులిన్ ఉంది అంటే ఇన్సులిన్కి రమేష్ సురేష్ అని ఒక స్టోరీ చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇద్దరు ఉంటారు మన బాడీలో కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఎవరు వాళ్ళంటే ఇన్సులిన్, గ్లూకెగాన్, ఈ రెండు హార్మోన్స్. ఇన్సులిన్ పని ఏంటంటే ఫ్యాట్ని డిపాజిట్ చేయడం బాడీలో. ఓకే. ఫ్యాట్ పెరుగుతా ఉందంటే దానికి కారణం ఎవరు మన బాడీలో? ఇన్సులిన్. అంటే మనం లావు అవ్వడానికి కారణం ఎవరు? ఇన్సులిన్. సో ఇంకొకటి ఉంటుంది ఆపోజిట్ టు ఇన్సులిన్, గ్లూకెగాన్ అంటారు. దీని పని ఏంటి? ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ని తీసి ఎనర్జీగా మార్చుకోవడం, మన అవసరాలకు వాడుకోవడం. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే పని చేస్తుంటారు, ఇద్దరు పని చేయరు. డిపాజిట్ చేసేదన్నా ఉండాలా, విత్డ్రాయల్ అన్నా చేయాలా. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే డిపాజిట్ చేస్తా, కావాలనుకుంటే పోయి విత్డ్రాయల్ చేసుకుంటా. రెండు ఒకేసారి ఎందుకు చేస్తా? మీకు అర్థమైందా? డబ్బులు వేసి మళ్ళీ ఏటీఎంలో ఎందుకు తీసుకుంటా, అక్కడే బ్యాంకులో తీసుకోను కదా. సేమ్ అదే విధంగా డిపాజిట్ చేసే వాళ్ళు వేరే, విత్డ్రాయల్ చేసే వాళ్ళు వేరే. ఓకే. సో నేను కార్బోహైడ్రేట్ ఇప్పుడు 2000 తినాల్సిందే 1500 తిన్నా. అది కూడా ఏముంది, తినిన దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంది, బాగా పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ ఉంటే ఇన్సులిన్ కూడా ఉంటుంది. అంటే డిపాజిట్ చేసే ఆయన వచ్చేసాడు. సో విత్డ్రాయల్ చేసే ఆయన ఉండడు. ఎవరో ఒకరే ఉంటారు అట్ ఏ టైం మన బ్లడ్లో. సో దానివల్ల ఏమవుతుంది, బాడీ ఫ్యాట్ని యాక్సెస్ చేయలేదు. ఫ్యాట్ని యాక్సెస్ చేసే ఓన్లీ హార్మోన్ ఎవరు అంటే గ్లూకగాన్. ఫ్యాట్ని ఎత్తిపెట్టేది ఎవరంటే ఇన్సులిన్. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఎప్పుడైతే గ్లూకోగాన్ ఉండదో, ఇన్సులిన్ ఉంది కాబట్టి గ్లూకోగాన్ ఉండదో ఫ్యాట్కి యాక్సెస్ దొరకదు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది? ఫ్యాట్కి యాక్సెస్ ఇవ్వకుండా, నువ్వు సరిగ్గా తినకుండా, ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే మజిల్ నుంచి తీసుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర తీసుకోవాలి కాబట్టి మజిల్ నుంచి తీసుకొని స్లోగా, ఓకే, ఒక 200 300 తీసుకునింది, మొత్తం అయితే తీసుకోలేదు. మజిల్ నుంచి తీసుకోవడం అంత ఈజీ కాదు. సో ఆ రిమైనింగ్ 200 ఏం చేస్తుంది బాడీ? ఓకే, ఫంక్షనింగ్ తగ్గించేసుకుంటుంది. బ్రెయిన్ ఫంక్షను, కిడ్నీ ఫంక్షను, లివర్ ఫంక్షన్ తగ్గించుకొని 1700లో సెట్ చేసుకుంటుంది. అంటే 1700కి తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా మజిల్ నుంచి ఇంకొక 200 అట్లా వచ్చింది కాబట్టి స్లోగా ఏమవుతుంది, మ్యాచ్ చేసుకుంటుంది. బట్ ఇది మజిల్ నుంచి తీసుకోవడం కష్టం కాబట్టి ఏం చేస్తుంది, స్లోగా మీ బిఎంఆర్ ఏమవుతుంది, ఇంతకుముందు 2000లో ఉన్నింది స్లోగా తగ్గుతూ 1500కి వచ్చి సెట్ అయిపోతుంది. మీరు అందుకే కొన్ని రోజుల తర్వాత వెయిట్ తగ్గడం ఆగిపోతారు. ఎందుకు? మీరు తింటున్న 3 ఇడ్లీకి సర్దేసుకునింది బాడీ. ఫ్యాట్కి ఎలాగో యాక్సెస్ లేదు. ఫ్యాట్ ఏం తగ్గల, ఫ్యాట్ తగ్గలేదు. కాకపోతే మజిల్ తగ్గింది కాబట్టి మీరు వెయిట్ లాస్ టెంపరీగా ఒక 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు వెయిట్ లాస్ అవుతూ వస్తారు. ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇది స్టేబుల్ అయిపోతుంది, మీ వెయిట్ లాస్ ఆగిపోతుంది. ఎందుకంటే మీ బిఎంఆర్ బాడీ 2000 నుంచి 1500కి తెచ్చేసుకునేది. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ తగ్గట్లేదని ఇంకొక 2 ఇడ్లీలు తగ్గించినారు, ఇంకొక ఇడ్లీ తగ్గించారు. ఇప్పుడు 1000 తింటున్నారు మీరు. స్లోగా ఏమవుతుంది, బాడీ కొంచెం మజిల్ లూజ్ అవుతారు, బట్ స్లోగా బిఎంఆర్ని 1000కి తెచ్చేసుకుంటుంది. ఇప్పుడు మీరు 2 ఇడ్లీలు తింటున్నా కూడా వెయిట్ తగ్గట్లే. ఎందుకు? మీ బాడీకి కావాల్సిన ఎందుకంటే అన్నీ తగ్గిపోయినాయి ఫంక్షనింగ్, మీకు వీక్నెస్ వచ్చేస్తుంది. ఎందుకు? బాడీ ఫంక్షనింగ్ తగ్గింది కాబట్టి. నీరసంగా ఉంటుంది, అవన్నీ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు 2 ఇడ్లీలు తింటున్నారు, దానికి సరిపోయిన బిఎంఆర్ ఉంది. ఇప్పుడు మీరు తగ్గడం మానేశారు, ఇంకా వెయిట్ తగ్గరు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తారు, తగ్గట్లేదని 4 ఇడ్లీలు తినడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పెడతారు వెయిట్ మీరు? ఎందుకు? మీ బాడీకి కావాల్సింది 1000, బిఎంఆర్ ఎంతలో ఉంది? 1000లో ఉంది. మీరు ఎంత తింటున్నారో 2000. 3 నెలలు పట్టింది అనుకోండి తగ్గడానికి, ఆ 5 కేజీలో 7 కేజీలో 10 కేజీలు, ఇప్పుడు సర్రని ఒక నెల పెరిగిపోతారు. చాలా మంది మీరు వినింటారు, ట్రై చేసి ఉంటారు కూడా. ఎంతో కష్టపడి తగ్గాను సార్, నేను నెల కూడా లేను పెరిగిపోయినాను. రీజన్ ఏంటి తెలుసా? మీ బిఎంఆర్ తగ్గిపోయింది. మీరు తింటున్నది నార్మల్గా ఇంతకుముందు తింటున్నట్టే 4 తింటున్నారు, కానీ ఇప్పుడు ఫాస్ట్గా వెయిట్ పెరిగిపోతారు. అర్థమవుతుందా? ప్లస్ మనం ఈ జర్నీలో ఏం పోగొట్టుకున్నాం? మజిల్ పోగొట్టుకున్నాం. ఫ్యాట్ అయితే అట్టే ఉంది పదిలంగా, దాన్ని ఏం టచ్ చేయలే. అందుకనే మనం తినేటప్పుడు, అందుకనే ఇక్కడ మీకు డైట్ ప్రోగ్రాంలో న్యూట్రిషనిస్ట్ అవసరం ఎక్కడ ఉంటుందంటే, ఫుడ్ తగ్గించి డైట్ చేయడం అనేది నాన్ సెన్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీకు న్యూట్రిషన్ చెప్పకుండా, ఎవరైనా, అది నేనైనా ఇంకొకరైనా, ఓకే, ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు, ఎలాంటి కార్బోహైడ్రేట్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాము, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా లేదు, గ్లూకోగాన్ని వాడుకుంటున్నామా, ఇది చెప్పకుండా ఈ యాంగిల్లో డైట్ చేయించకపోతే అవన్నీ డోపు డైట్లు అని అర్థం. ఎక్కువ రోజులు వర్క్ అవ్వు, మళ్ళీ మీరు పెరిగిపోతారని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలా, వెయిట్ లాస్ కాదు. మజిల్ లాస్ అవి ఏదో ఒకటి అయినా అలా కాదు, అది ఉపయోగం లేదు. ఎందుకంటే మీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటే కొలెస్ట్రాల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకో, వెయిట్ అయితే తగ్గినాను కానీ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏం ఉపయోగం? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. చాలా ఇంపార్టెంట్. ఒక కేజీ లాస్ అయినా ఫ్యాట్ అవ్వాలి, మజిల్ కాదు. అర్థమవుతుందా? సో వీ నీడ్ టు మేక్ షూర్ మనం తీసుకుంటున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్ వీలైనంత తక్కువ ఉంటే ఏమవుతుంది, ఇన్సులిన్ తక్కువ తయారయ్యేది. ఇన్సులిన్ ఉండదు.
ఇన్సులిన్ ఎప్పుడైతే ఉండదో ఎవరు ఉంటారు మన బాడీలో? గ్లూకోగాన్ అనేది ఉంటుంది. అది ఉందంటే ఏం చేస్తుంది? ఫ్యాట్ని యాక్సెస్ చేయడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? ఫ్యాట్ని ఎప్పుడైతే యాక్సెస్ చేయడం మొదలు పెడుతుందో మనకు కావాల్సిందే అది. ఫ్యాట్ తగ్గుతూ వెళ్ళాలి బాడీలో. 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు పెట్టుకొని తిరుగుతున్నాం ఒక్కొక్కరు. ఓకే, అది తగ్గుతూ వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఇది బిఎంఆర్ కాన్సెప్ట్. సో అందుకని ఎట్టబడితే అట్ట డైట్లు చేసి ఆల్రెడీ 1000కి తెచ్చేసుకుంటారు చాలామంది, రకరకాలు చేసి ఎట్టంటే అట్ట చేసి. ఓకే, ఆల్రెడీ మనం అంతా తింటేనే న్యూట్రిషన్ సరిగ్గా రావట్లే. ఓకే, దాంట్లో మనం డైట్ అనే పేరుతో తగ్గించి తిన్నామంటే అసలు ఉండదు. అందుకే ఇప్పుడు మేము చేయించే డైట్లో జనాలు జనరల్గా మేము ఇంకా ఎక్కువ పెట్టుకోండి అంటే ఇంకా నా వల్ల కావట్లేదు సార్, ఫుల్గా ఉందంటే కూడా. ఎందుకంటే ఎంత ఎక్కువ తినగలిగితే, ఎంత బాగా తినగలిగితే అంత న్యూట్రిషన్ వస్తుంది. అటని చెప్పి వేరే కొన్ని కొన్ని అవాయిడ్ చేయాలి, చెత్తను తినము. బట్ న్యూట్రిషియస్ ఫుడ్ని వీలైనంత ఎక్కువ తింటాం, సో దట్ బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తూ ఫ్యాట్ లాస్ అవుతూ వస్తేనే స్కిన్ మంచి గ్లోతో తగ్గుతారు, మంచి హెయిర్తో ఉంటుంది. ఓకే, సో పీపుల్ మళ్ళీ మీరు తగ్గినాక ఏంది టైప్ అనకూడదు కదా. స్కిన్ లూజ్ లూజ్ కాకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ హెల్తీగా తగ్గాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తగ్గించేస్తే న్యూట్రిషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంతేనా కాదా? సో అది తగ్గకుండా న్యూట్రిషన్ని ప్రాపర్గా బాడీకి ఇస్తూ చేపించడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో బిఎంఆర్ గుర్తుపెట్టుకొని ఎట్టబడితే అట్ట చేయబాకండి. ఓకే, నేను తగ్గించేసి తిన్నాను కాబట్టి నాకు అలా కాదు. ఇప్పుడు మరి బిఎంఆర్ని పెంచుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నా నా హార్ట్ నాకు ఎనర్జీ పెరగాలంటే నేను పోయి ఎక్సర్సైజో జాగింగో చేస్తేనే పెరుగుతుంది, అవునా? నేను పరిగెత్తాను, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్రీతింగ్ పెరుగుతుంది. సో నా బాడీకి ఎక్కువ క్యాలరీలు కావాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? అట్లా స్లోగా బిఎంఆర్ని మళ్ళీ నేను 1000 నుంచి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తేవాలంటే అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? తగ్గించేయడం చాలా ఈజీ, 2 నెలల్లో తగ్గించేయచ్చు మీరు. బట్ పెంచాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అర్థమైందా? సో అది. అండ్ ఐ థింక్ ఇంకా కొంతమంది చాలా వరకు బ్లడ్ టెస్ట్లు తీసుకున్నారు. మీరు బ్లడ్ టెస్ట్ చేతిలో పెట్టుకున్నారనుకోండి, ఓకే, ఆఫర్ ఉంది కాబట్టి చెప్తున్నాము. ఒకవేళ చేసేసుకుని చాలామంది చేసుకున్నారు. ఇప్పుడు మనం చెప్పే ఈ టాపిక్స్ రేపటి నుంచి కొలెస్ట్రాల్స్ గురించి మాట్లాడతాము, వైటమిన్ డి, ఏదేదైతే రిపోర్ట్లో మీకు జనరల్గా అబ్నార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా మాట్లాడతాం. ఒకవేళ మీరు వీడియోలో పెట్టేటప్పుడు కూడా మీకు ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే మీ రిపోర్ట్లో వాటి గురించి కూడా అడుగుతారండి. సో దట్ నేను ఇక్కడ మాట్లాడేదానికి నాకు ఆ, తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీ రిపోర్ట్లో చెప్తా వచ్చినారంటే చాలామంది ఒక 5 మంది ఒక దాని గురించి చెప్పారంటే అది నేను మాట్లాడతాను. ఓకే, ఆ టాపిక్ని మాట్లాడతాం. సో దట్ ఇక్కడ గోల్ ఏంటి? మనం 30వ తేదీ లోపల మనకు అర్థం చేసుకోవాలి మన రిపోర్ట్ని ప్రాపర్గా. ఇంకా ఎవరైనా రిపోర్ట్ తీసుకోకుండా ఉంటే ఇమీడియట్గా తీసుకోండి, ఎక్కువ ఆలోచించబాకండి 800 900 కోసం. ఓకేనా? ఫస్ట్ తెలుసుకుందాం ఎప్పుడు తీసుకున్నారో ఏమో, ఏం జరుగుతుందో బాడీలో. ఓకే, ఆఫర్ ఉంది కాబట్టి థైరోకేర్ అవి చూడండి. ఇంకేమైనా బయట ల్యాబ్లు ఉంటే కూడా చేసుకోండి, మీ ఇష్టం. సో థైరోకేర్ అయితే ఇంకా స్టిల్ ఉంది, ఎందుకంటే నిన్న కూడా చాలామంది చేసుకున్నారు. బ్లడ్ టెస్ట్ తీసుకొని రిపోర్ట్ చేతిలో పెట్టుకోండి, కోచ్కి ఒకసారి పంపించండి. సో దట్ లెట్స్ డిస్కస్, లెట్స్ అండర్స్టాండ్ ప్రాబ్లమ్ ఫస్ట్, దెన్ మనం, ఎందుకంటే అది కూడా ట్రాక్ చేయాలి. నెక్స్ట్ 3 నెలలు మనం హెల్త్ మీద ఫోకస్ చేయబోతాం. ఫైనాన్సెస్ అన్నీ మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునేటి అన్నీ మీతో ప్రాక్టీస్ చేపిస్తా రావడమే మన ఉద్దేశం. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 2 దాకా అనుకోండి. ఈ 3 మంత్స్ మనం అది ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? డన్. బాయ్. ఆల్రెడీ 4 minutes అయిపోయింది. రేపు మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది రేపు కూడా.